అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రగతి కోసం పేదల పక్షాన నిలబడి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నా భర్త దివంగతుడైన క్షణం నుండి ఈ క్షణం వరకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు అందరికీ పేరు పేరున, నా అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వరకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏలేశ్వరం ఆడబిడ్డనైనా నా చిన్ననాటి స్నేహితులు, నా సహచరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి అనే ఒక ఉద్దేశంతో కష్టకాలంలో ఉన్న మా నాయకులకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు నా భర్త అకాల మరణం చెందిన తర్వాత నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆనాటి నుండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇంటికి వచ్చి నాకు ధైర్యం చెప్పి నాకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పెద్దలు, అలాగే యనమల రామకృష్ణ గారు, నెహ్రూ గారు, రాజప్ప గారు అందరూ కూడా నాకు అండగా నిలబడి నన్ను ధైర్యంగా ముందుకు నడిపించి ఈరోజు మీ ముందుకు నిలబడేలా చేశారు. నా నియోజకవర్గ ప్రజలు కూడా ఈ రోజు వరకు నన్ను ధైర్యంగా ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు దీవించి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గానికి అండగా నిలబడాలి, ఈ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలుపొందాలనే ఒక ప్రచారంలో భాగంగా ఈరోజు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ముఖ్యంగా రహదారుల సమస్య అన్నది ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం అంతా ప్రధానమైన సమస్య రహదారి సమస్య. జడ్డంగాన్నవరం నుంచి ఏలేశ్వరం, శంకవరం నుంచి పెదమల్లాపురం వరకు రహదారులు మరీ అధ్వానంగా ఉన్నాయి. వీటిలన్నిటికీ రాబోయే కాలంలో మీ అందరి అండతో ఎన్డీఏ అభ్యర్థినైన నేను రేపొద్దున పెద్దల సహకారంతో ఖచ్చితంగా మన ప్రత్తిపాడు నియోజకవర్గంలో సమస్యలన్నిటికీ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రైతులకు తగినంత సాగునీరు, త్రాగునీరు అందక ఎన్నో ఇబ్బందులు. ఈరోజు వ్యవసాయం చేయాలంటేనే రైతులకు భయపడే పరిస్థితి ఏర్పడింది. మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుబ్బారెడ్డి సాగరు, చంద్రబాబు సాగరు
ఏర్పడినప్పటికీ వాటిని ఆధునికరణ జరక్క ఆధునీకరణ జరక్క ఉపయోగం లేకుండా అయిపోయినాయి. ఇలా ఎన్నో సమస్యలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన పార్లమెంట్లో నిలబడడం వల్ల మన పార్లమెంటరీలో గెలుపు అన్నది సులభం. పార్లమెంటరీ మొత్తం అంతా క్లీన్ స్వీప్ చేసి మన నాయకులకి అప్పగించి తీరుతాం. ఎందుకంటే యువతకి కళ్యాణ్ గారి మాటే వేదం. ఆయన వారికి దైవంతో సమానం. ఆ మాటే వారికి ఒక మంత్రం లాంటిది. ఈరోజు మన సమస్యలు, మన నియోజకవర్గ సమస్యలన్నీ అవగాహన చేసుకుని మనం అన్ని నాయకులకి వివరించడం జరిగింది. సార్, నా భర్త దివంగత నేత వరపుల రాజా గారు కూడా పేదవారికి ఎన్నో చేయాలి అనే ఉద్దేశంతో ఎంతో ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్న సమయంలో అనుకోని విధంగా దూరం అవడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆశలు తీర్చాలని ఒక దృఢ సంకల్పంతో నియోజకవర్గ ప్రజల అండదండలతో నేను ఈరోజు ఈ ముందుకు రావడం జరిగింది. మీ అందరూ కూడా నాకు సహకరించి రాబోయే కాలంలో మీ నియోజకవర్గమే కాదు మా నియోజకవర్గానికి కూడా మీరు నాకు అండగా నిలబడతారని కోరుకుంటూ, నేను ఏలేశ్వరం పంచాయతీ ఆడబిడ్డని. ఇక్కడ ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా వినయ చేసుకుంటున్నాను. ప్రత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థినైన నన్ను సైకిల్ గుర్తు వేసి, అదేవిధంగా కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థినైన సోదరులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు వేసి మీరు అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ, ఈ ఏలేశ్వరం ముద్దు బిడ్డని ఆడబిడ్డని అయిన నన్ను నగర పంచాయతీని శాసనసభ్యురాలు